ఒక ఫ్రెండ్కు క్యాన్సర్ వచ్చి గుండు కొట్టించుకొని స్కూల్కి వచ్చేందుకు ఇబ్బంది పడుతుంటే నీకు గుండు కొట్టించుకున్నందుకే సిగ్గనిపిస్తే నీతోని పాటు మేము కూడా గుండు కొట్టించుకుంటాము నీ లెక్కనే గుండు కొట్టించుకొని బడికి వస్తాము అని కొంతమంది బడి పిల్లలు గుండు కొట్టించుకున్న వీడియో ఒకటి ఇంటర్నెట్లో వైరల్ అవుతుంది. ఇది చూసినాక చాలా మంది శబ్బాష్ దోస్తులంటే ఇట్లుండాలంటుర్రు. అగో చూసినరా వాళ్ళంతా తిరుమల తిరుపతి ఏడుకొండల ఎంకన్న దేవుని గుడి కాడనో లేకుంటే యమలాడ రాజన్న గుడి కాడనో మొక్కులు చెల్లించుకొని గుండ్లు కొట్టించుకున్నోళ్ళు కాదు. మరి ఎందుకు ఒకటే పారి ఒకటే ఈ స్కూల్లో ఉన్నోళ్ళు అంతా ఒక్కపారే గుండు కొట్టించుకున్నారంటే వాళ్ళ దోస్తులల్లా ఒక దోస్తు అయినా ఇగో ఈ బుజ్జికి క్యాన్సర్ బీమారు వస్తే నెత్తేటికెలుగా తిరిచిండ్రట. గుండుతోని ఈ స్కూలుకు పోతే అందరు ఎక్కిరిస్తారని సిగ్గుపడుతుంటే ఓ పిచ్చి పిల్ల గుండు కొట్టించుకుంటే సిగ్గుబాడు ఎందుకు? నీ లెక్క మేము కూడా గుండ్లు కొట్టించుకుంటాము. అన్ని గుండ్లల్లా నీ ఒక్క గుండు కూడా ఉంటది. అప్పుడు నీకు ఏ ఇబ్బంది అనిపించదని స్కూల్లో బుజ్జితోని చదువుకున్న క్లాస్మేట్ల కానుంచి టీచర్ల దాకా అందరు కూడా గుండ్లు కొట్టించుకొని బుజ్జికి ధైర్యం ఇచ్చిర్రట. ఇప్పుడు ఈ వీడియోను ఎవరో తీసి ఇంటర్నెట్లో పెడితే ఇరుగా మరగా తిరుగుతున్నది. దోస్తానంటే దోస్తాను ఇట్లు ఉండాలి. సంబురంలోనే కాదు కష్టకాలంలో కూడా వాళ్ళ బాధలను వంచుకునేటోళ్ళు ఉంటారు కాబట్టి ఇంకా దోస్తానుకు విలువ ఉన్నది. ఇసోటి చూసన్నా దోస్తులమని చెప్పుకునేటోళ్ళు నిజంగానే దోస్తాను చేస్తే బాగుంటది. అట్లా కాకుండా ఎవరికన్నా ఆపది పడ్డదంటే నాకెందుకు అన్నట్టే ఉంటే వాళ్ళకి ఆపది వచ్చినప్పుడు కూడా ఏ దోస్తు ముంగడికి రాకుండా ఉంటారు. ఆడదాకా తెచ్చుకోకుండా అసలైన దోస్తాను చేసుకుంటా ఎప్పుడు కాకుండా అప్పుడప్పుడన్నా పాత దోస్తులతోని కొత్త దోస్తులతోని సాధక బాధకాలు వంచుకుంటే కొంతన ఒకరికొకరు సాయం చేసుకున్న వాళ్ళు అవుతారు అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.